యెహోషువ 18వ అధ్యాయము. ఇజ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇజ్రాయేలీలు స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇజ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును కొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 వంతులుగా దానిని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీయులకును మీ మధ్య ఏ వంతు కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్థగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదను అనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులో పాలెములోనున్న యెహోషువ వద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇజ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటీ వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దునకు యోసేపు పుత్రుల సరిహద్దునకు మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికో ఉత్తర దిక్కున పోయి పరమడగా కొండల దేశము వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావెను అరణ్యము వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలును లూజు దక్షిణము వరకు సాగి కింది బెతెహరోను దక్షిణమున నున్న కొండ మీద అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్హరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్యారీము కొన నుండి దాని సరిహద్దు పరమటి దిక్కున నెఫ్తోయ నీళ్ల యోట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయులు లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ పక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున యెబూసీయుల ప్రదేశము వరకు సాగి ఎన్రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్షెమెషు వరకు వ్యాపించి అదూమీమునకు ఎక్కు చోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బెతహోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతమునకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా యెరికో, బెత్హోగ్లా, ఎమెక్కెసీసు, బెతెరబా, సెమరాయిము, బేతేలు, ఆబీము, పారా, ఒఫ్రా, కెఫర్మోని, ఒప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయోరోతు, మిస్పే, కెఫీరా, మోసే, రేకము, ఇర్పెయేలు, తరలా, సెలా, ఏలేపు, యెరూషలేము అనబడిన యెబూసి, గిబూయ, కిర్యతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.